అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే ఫిబ్రవరి పెన్షన్ వస్తుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, పీఆర్సీ, డిఏ, సర్వీస్ మ్యాటర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో ఉదాహరణ తీసుకుని వివరిస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. చాలామంది మనకి కామెంట్ రూపంలో అడిగారు ఈ విధంగా మనకి పెన్షన్ వస్తుందా రాదని. అయితే మనకి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 లోపు మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షనర్స్, సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ సమర్పించవలసి ఉంటుంది. మనకి పెన్షన్ సంబంధించినటువంటి బిల్లులు ఎస్టీఓ గారు మనకి అప్రూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి 25-26 తేదీల్లోనే మనకి 29 వరకు సమయం ఉంది. కాబట్టి మనకి ఈ నెల వరకు అయితే ఈ లైఫ్ సర్టిఫికేట్కి, పెన్షన్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే కొంతమంది ఇంకా చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు, కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇవి సబ్మిట్ కావలేదు. అలాంటి వారు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి 29 తేదీ వరకు సమయం ఉంది. ఈ నెల పెన్షన్కి ఈ లైఫ్ సర్టిఫికేట్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే మనకి 29 లోపు సమర్పించవలసిన వారు ఎవరైనా ఉంటే సమర్పించకపోతే మనకి ఫిబ్రవరి పెన్షన్ అయితే వస్తుంది, కానీ ఈ మార్చి పెన్షన్, ఏప్రిల్లో వచ్చే పెన్షన్ మాత్రం పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 29 లోపు తొందరపడి ఖచ్చితంగా మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.